ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, అందరు ఎలా ఉన్నారు? ఈ వాక్యం వింటున్న మీ కొరకు మేము అనుదినము ప్రార్థిస్తున్నాము. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. కీర్తనలు 121:1-2 వచనాలు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. అవును, కొండలాంటి సమస్యలు నీ జీవితంలో ఎదురుపడినప్పుడు, వాటిని అధిగమించే శక్తి నీకు లేనప్పుడు, ఆ సమస్య నుండి విడిపించగల సమర్థుడు మరియు శక్తిమంతుడు ఆయనే. కొండలాంటి సమస్యను చూచి మనము భయపడని అవసరం లేదు. కానానులో ఉన్నటువంటి మనుషులు ఉన్నత దేహులు. కాలేబు గారు మాత్రం ఉన్నత దేవుణ్ణి చూడగలిగారు. వారు కొండలాంటి సమస్య వైపే చూచారు, కానీ కాలేబు గారు ఆ సమస్యను పరిష్కరించగల దేవుని చూడగలిగారు. ఆయన వైపే ప్రతి సమస్యలో మనం చూడగలగాలి. అప్పుడే మనకి గొప్ప విజయము లభిస్తుంది. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 3-4 వచనాలు. ఆయన నీ పాదము తొట్రులనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కొండలు ఎక్కే సమయంలో కాలు జారితే ఏమి జరుగుతుందో ఊహించలేము. ఏదైనా జరగవచ్చు. కాళ్ళు చేతులు విరగవచ్చు, తల పగిలి ప్రాణాలు పోవచ్చు. కొండలు ఎక్కే సమయంలో ఒకవేళ నీవు అలసిపోయి శక్తి లేక నిద్ర ఆవరించి నీ కాలు తొట్టిల్లినా, నిన్ను కాపాడే దేవుడు మాత్రం కునుకక నిద్రపోక నీవు వేసే ప్రతి అడుగుకు ఆయన తోడుంటారు. అందుకే దావీదు గారు ఇలా అంటున్నారు, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. కీర్తనలు 94:18. అంతేకాదు, నీ జీవిత పయనంలో అనేక సూదాంటి రాళ్ల వంటి సమస్యలు తారసపడతాయి. వాటి మీద అడుగు వేయలేం. వేస్తే ఏమవుతుందో తెలుసా? రక్తం ఏరులై ప్రవహిస్తుంది. అటువంటి సందర్భాలలో దేవుడే తన దూతలను పంపిస్తారట. ఆ దూతలు ఆ సూదాంటి రాళ్ల వంటి భయంకరమైన సమస్యలు దాటే వరకు నిన్ను ఎత్తుకొని మోస్తారట. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదూ! అంటే కనీసం ఆ రాళ్లకుండే ధూళి కూడా నీ పాదములకు అంటుకోదు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అవును, నీవు ఎదుర్కొనే సమస్యలు నీకు ఎదురుపడినప్పుడు ఆయనే నిన్ను ఎత్తుకొని ఆ సమస్యల గుండా నేను దాటిస్తారు. నీ దారి మార్చరు. అదే దారిలో ఆయన నీకు తోడుంటారు. ఆయనే నీతో ఉంటే అగ్నిగుండము సహితం ఆనందమే కదా. అందుకు మనం కలవరపడకూడదు, కన్నీళ్లు రానియకూడదు. ఆయన వైపే చూడాలి. అప్పుడు విజయం నీ సొంతం అవుతుంది. ఆయన నీ పాదములను తొట్రులనియరు. ఆయన నిన్ను కాపాడును. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన కృప నీకు నీడలా నిన్ను వెంటాడుతుంది. ఆ నీడ అన్ని వేళల్లో, ఆయన కృప అనే నీడ మాత్రం అనుక్షణము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అంటే సూర్య చంద్రగోళాల వంటి వడదెబ్బ గాని ఇతర వ్యాధులు, మరణము ఏమి సంభవించవని దీని అర్థము కాదు. గాని ఆయన అనుమతి లేకుండా రాత్రి గాని పగలు గాని ఏ విపత్తు వాటిల్లదని, ఒకవేళ వాటిల్లినా దానిలో కూడా ఒక మేలును నీ కోసం దాచి ఉంచుతాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, అయితే ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. శ్రమల ద్వారా నీకు కలిగే మేలు ఏంటో అది పొందే వరకు కూడా నీకు అర్థం కాదు. ఆయన ఏ రీతిగా నీకు తోడుగా ఉంటారు అనేది మనకు అర్థం కావాలంటే విసిగిపోకుండా అంతం వరకు వేచి చూడగలగాలి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 121:7-8 వచనాలు. ఆయన నిన్ను కాపాడుతారు, నీ ప్రాణమును కాపాడుతారు. ఈ దినాలలో మనం చూస్తే
బయటికి వెళ్ళిన వారు క్షేమంగా వస్తారనే నమ్మకం లేదు. మరి మన కుటుంబాలు ఇంకా సజీవంగా ఉన్నాయి అనంటే అది దేవుని కాపుదల మాత్రమే. ఆయన కాపుదలలో ఆపదలు సంభవించిన తర్వాత ఆయన కాపాడిన సందర్భాలు కొన్ని అయితే, ఏ ఆపద మన దరి చేరకుండా మనలను కాపాడిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, అంతేకాదు ఈ జీవితం ముగించిన తర్వాత 2 శాశ్వత స్థలాలున్నాయి. 1 నిత్య జీవం, 2 నిత్య మరణం. అయితే నిత్య మరణంలోనికి పోకుండా ఆయన నీ ప్రాణమును కాపాడుతారు. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. 2 తిమోతి 4:18. ప్రియా స్నేహితుడా, మనం ఈ లోకంలో బాటసారులం, యాత్రికులం. మన జీవితమే నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో కొండలు, లోయలు, మెట్టలు అనగా శ్రమలు, శోధనలు, వేదనలు, ఇంకా ఎన్నెన్నో అనుభవాలు మన ప్రతి పరిస్థితి యందు ఆయన మనకి తోడయుండి మన గమ్యమైన నిత్య రాజ్యమైన చేరుస్తారు. కనుక ఆయన వైపే చూడు. దేవుడు చేసేటటువంటి సహాయము కొరకు వేచియుండు. ఆ రీతిగా మన జీవితాలు మలుచుకుందామా? అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. వాక్యం విన్న ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోనండి. నీ యొక్క వాక్యంపై ఆధారపడుచు నీ రాజ్యం వైపు చూస్తూ ముందుకు సాగే కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. నీ రాజ్యం వైపు వారు చూచినట్లుగా సహాయం చేయండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. పేషెంట్స్ ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపా క్షేమాలు, ఆయుర ఆరోగ్యాలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. దూరదేశంలో ఉండి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగుండండి. వారి జీవితములలో అద్భుత కార్యములు జరుగుటకు సహాయం చేయండి. నీ చిత్తమునకు విధేయులై నీ రాజ్యమునకు వారసులుగా ఉండడానికి సహాయం చేయండి. ఈ దినమంతా ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించి నీ కృపాక్షేమాలు మాకు దయచేసి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతి దినము పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క వర్తమానముల కొరకు మీరు మమ్మల్ని సంప్రదించండి. అదే విధంగా ఈ యొక్క వర్తమానములను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదే విధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నమణి సాల్మన్.